కాపు రామచంద్రారెడ్డి మళ్లీ వైసీపీ గూటికి చేరబోతున్నారు. వైసీపీ నుంచి టీడీపీలోకి వెళ్లిన కాపు రామచంద్రారెడ్డి తిరిగి వైసీపీలో చేరేందుకు రంగం సిద్ధమైంది. కాపు చేరుకు వైసీపీ అధిష్టానం గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందట. మరికొద్ది రోజుల్లోనే కాపు రామచంద్రారెడ్డి తిరిగి వైసీపీలో చేరబోతున్నారట. అయితే వైసీపీ నుంచి టీడీపీలో చేరిన కాపు తిరిగి మళ్లీ వైసీపీకి ఎందుకు వెళుతున్నారు? కూటమిలో అసలేం జరిగింది? వాచ్ దిస్ స్టోరీ. కాపు రామచంద్రారెడ్డి మళ్లీ వైసీపీ గుటికి వెళుతున్నారు. వైసీపీలో చేరేందుకు లైన్ కూడా క్లియర్ అయిందట. ఇప్పటికే పార్టీలో చేరికపై పార్టీ అధినేత వైఎస్ జగన్తో జరిపిన మంతనాలు సక్సెస్ అయ్యాయని, త్వరలోనే మళ్లీ వైసీపీ కండువా కప్పుకునేందుకు కాపు రామచంద్రారెడ్డి రెడీ అయ్యారని సమాచారం. 2024లో వైసీపీ తరపున పోటీ చేసేందుకు టికెట్ దక్కకపోవడంతో అలిగిన కాపు వైసీపీకి రాజీనామా చేసి బీజేపీలో చేరారు. అయితే కూటమి ప్రభుత్వం తనను గుర్తించడం లేదని, అందుకే బీజేపీ నుంచి వెళ్లిపోయేందుకే కాపు నిర్ణయించుకున్నారని రాజకీయ వర్గాల్లో టాక్ నడుస్తోంది. బీజేపీకి రాజీనామా చేసి తిరిగి వైసీపీ గూటికి చేరేందుకు కాపు రామచంద్రారెడ్డి సిద్ధంగా ఉన్నట్టు సమాచారం. దీనికి పార్టీ అధినేత జగన్ కూడా ఓకే చెప్పడంతో అతి త్వరలోనే వైసీపీలో చేరనున్నారు కాపు రామచంద్రారెడ్డి. వచ్చే ఎన్నికల్లో రాయదుర్గం నియోజకవర్గం నుంచి వైసీపీ తరపున పోటీ చేసి భారీ మెజారిటీతో గెలుస్తారని కాపు ధీమా వ్యక్తం చేస్తున్నారు. కాపు రామచంద్రారెడ్డి 2009లో వైఎస్ రాజశేఖర రెడ్డి చొరవతో కాంగ్రెస్ పార్టీలో చేరి రాయదుర్గం ఎమ్మెల్యేగా విజయం సాధించారు. అయితే వైఎస్ హెలికాప్టర్ దుర్ఘటనలో మరణించిన తర్వాత కాపు కాంగ్రెస్లో ఉండలేక ఆ పార్టీకి రాజీనామా చేసి వైఎస్ జగన్ స్థాపించిన వైఎస్ఆర్సీపీలో చేరారు. 2012లో జరిగిన ఉప ఎన్నికల్లో వైసీపీ తరపున పోటీ చేసి 32,000కు పైగా భారీ మెజారిటీతో గెలిచారు కాపు రామచంద్రారెడ్డి. ఈ తర్వాత 2014లో జరిగిన సాధారణ ఎన్నికల్లో 2,000 ఓట్ల తేడాతో ఓటమి పాలయ్యారు. ఆ తర్వాత 2019లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థి కాల్వ శ్రీనివాసులపై పోటీ చేసి గెలిచారు. ఆ తర్వాత 2024లో మరోసారి వైసీపీ తరపున పోటీ చేసేందుకు కాపు సిద్ధపడగా ఆయనకు పార్టీ అధిష్టానం టికెట్ ఇవ్వలేదు. ఆ పార్టీ నూతన సమన్వయకర్తగా మెట్టు గోవిందరెడ్డిని నియమించారు. కనీసం పార్టీ అధినేత జగన్ను కలిసి తన గోడు చెప్పుకునే అవకాశం కూడా ఇవ్వలేదన్న విషయాన్ని కాపు రామచంద్రారెడ్డి అవమానకరంగా భావించారు. వెంటనే వైసీపీకి రాజీనామా చేశారు. రాయదుర్గం నుంచి పోటీ చేసి భారీ మెజారిటీతో గెలుస్తానని చెప్పి ప్రకటించారు. కొద్ది రోజుల తర్వాత కాపు రామచంద్రారెడ్డి బీజేపీలో చేరారు. బీజేపీలో చేరిన కాపు రామచంద్రారెడ్డి పొత్తులో భాగంగా బీజేపీ తరపున తనకు రాయదుర్గం ఎమ్మెల్యే లేదా అనంతపురం ఎంపీ టికెట్ కేటాయించాలని కోరారట. అయితే రాయదుర్గం టీడీపీ అభ్యర్థిగా కాల్వ శ్రీనివాసులు పేరు అప్పటికే ప్రకటించడంతో అక్కడ తలుపులు మూసుకుపోయాయి. ఒకవైపు రాయదుర్గం తరపున పోటీ చేసేందుకు టికెట్ దక్కకపోవడం, మరోవైపు పార్టీలో చేరిన తర్వాత కూటమి ప్రభుత్వం తనను అస్సలు పట్టించుకోవడం లేదని, తన సీనియారిటీకి తగ్గట్టుగా పార్టీలో పదవులు ఇవ్వడం లేదని కాపు అలకబూనారు. ఎన్నాళ్లైనా తనను పార్టీ గుర్తించడం లేదని భావించిన కాపు చివరకు బీజేపీకి రాజీనామా చేసేందుకు సిద్ధపడినట్టు సమాచారం. బీజేపీకి రాజీనామా చేసి తిరిగి వైసీపీ గూటికి చేరేందుకు కాపు రంగం సిద్ధం చేసుకున్నట్టు సమాచారం. వైసీపీలో చేరేందుకు అటు పార్టీ అధినేత జగన్ కూడా సుముఖత వ్యక్తం చేయడంతో త్వరలోనే కాపు రామచంద్రారెడ్డి వైసీపీ కండువా కప్పుకోనున్నారు. అయితే వైసీపీలో చేరిన తర్వాత మరి కాపును రాయదుర్గం నుంచి అసెంబ్లీకి పోటీ చేయిస్తుందో లేక అనంతపురం నుంచి ఎంపీగా అవకాశం ఇస్తుందో అన్నది రానున్న రోజుల్లో తేలిపోనుంది.